నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం మెట్టపల్లి గ్రామంలో శ్రీ బీరప్ప పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కురుమా గొల్లా సంఘం తరపున భూపతి రెడ్డిని తమ సంప్రదాయ రీతిలో గొంగడి కప్పి గొర్రెపిల్లలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెట్టపల్లి కురుమ సంఘం సభ్యులు, కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించి బీరప్పకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అత్యంత ప్రీతితో బీరప్పకు నైవేద్యాలు, మొక్కులు సమర్పించారు. తనను బీరప్ప పండుగకు ఆహ్వానించినందుకు కురుమా గొల్లా సంఘ సభ్యులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, మెట్టపల్లి గ్రామ అభివృద్ధి కొరకు, దేవాలయాల అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు బీరప్ప పండుగ అంటే నేను మన గ్రామస్తులు వచ్చినప్పుడు మేము చాలా పెద్దగా చేస్తూ ఉన్నాం. మీరు మరి మా గ్రామానికి ఇంకా రాలేదు, మరి వచ్చినప్పుడు ఖచ్చితంగా రావాలని అంటే నేను ఏదో చిన్న పండుగ అనుకున్నా. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక పెద్ద జాతర ఉంది, వేల మంది ఉన్నారు. ఇంత పెద్ద కార్యక్రమంలో మరి నన్ను భాగస్వామ్యం చేసినందుకు, మరి బీరప్ప స్వామి దర్శనం చేయించి మరి ఆశీర్వాదం ఇచ్చినందుకు, తీసుకునే భాగ్యం కలిగినందుకు మీకు అందరికీ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా నేను చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ, మరి నాకు అదృష్టంగా భావిస్తా ఉన్నా మీ అందరితోని దీంట్లో భాగస్వామ్యం కావడం. సో ఇక్కడ వచ్చి నిజంగా చూస్తే చాలా పెద్ద ఒక పండుగ వాతావరణం ఉంది. అందరూ పిల్లలు, పెద్దవాళ్ళు అందరు కూడా కొత్త బట్టలు వేసుకొని భక్తి శ్రద్ధలతోని మరి బీరప్ప దేవుని యొక్క భక్తి శ్రద్ధలతో మరి అందరు కూడా పూజలు చేస్తున్నటువంటి విధానము మన యొక్క సంస్కృతికి మనకు నిదర్శనం. ఇది మీ అందరు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే బీరప్ప దయతోని మరి గొల్ల కుర్మ సోదరులే కాదు, మొత్తం మిట్టపల్లి గ్రామస్తులు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ, మన ప్రాంతం వారు అందరు కూడా ఆ దేవుని దయతోని మరి అందరు కూడా ఆయుష ఆరోగ్యాలతోని, పాడి పంటలతోని, మరి సుఖశాంతులతోని మీరు అందరు కూడా మీ కుటుంబాలందరూ కూడా ఆనందంగా